హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అదేంటి అంటే మా మారుతికి విఘ్నేశ్వర బియ్యం తీసిన వీడియో అండి ఇది. నేనైతే మొత్తం అన్ని వీడియోస్ గ్యాదర్ చేసి ఎడిట్ చేసి పెడుతున్నాను. ఆ డెకరేషన్ అది మీరు చూసి మీ ఇంట్లో మీకు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి, మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను మీదంతా కూడా మేమే డిజైన్ చేసుకున్నామండి. ఒకవైపు వినాయకుడిది ఆరెంజ్ కలర్, ఒకవైపు గ్రీన్ కలర్ పెట్టి మధ్యలో ఎల్లో అండ్ ఆరెంజ్ బంతిపూలు పెట్టాము. నేను ఇక్కడ ఏం చేసామంటే మా దగ్గర ఉన్న వినాయకుళ్ళన్నీ కూడా ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్కటి, అంటే ఒకటి ఎల్లో గణపతి పసుపు కొమ్ములు, ఒక దాంట్లో కుంకుమ, ఒక దాంట్లో కాయిన్స్, అలాగా అన్ని వినాయకులు పెట్టాం అనమాట. ఈ బొమ్మ కూడా నేనే డిజైన్ చేశాను. 2 బొమ్మలు ఉంటే దానికి ఇలా శారీ కట్టేసేసి పసుపు కొడుతున్నట్టు పెట్టాను అనమాట. సో ఇప్పుడు పసుపు కొట్టడం స్టార్ట్ అయిపోయిందండి. మేము పసుపు రోల్కి ఇలాగ మేము శారీ కట్టాం అనమాట. అందరూ ఈ పసుపు కొట్టడం అంటే అందరూ ఎల్లో కలర్ వేసుకుంటారు కదా అని మేము కొంచెము డిఫరెంట్గా గోల్డిష్ కలర్ శారీస్ నాకు, మా అత్తయ్యకి అండ్ మా చిన్న అత్తయ్య గారికి కొంతమందికి అయితే ఉన్నాయో మా పిల్లల బర్త్డే పార్టీకి అలా తీసుకున్నాం అనమాట. సో అందుకని ఆ శారీస్ మేము కట్టుకున్నాము. నేను దానికి బ్లౌజ్ నేను ఏం చేశానంటే ఇలా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజు స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో మొత్తం అంతా కూడా ఇలాగా స్టార్ట్ అయ్యాక మా అత్తయ్య గారు వినాయకుడు పూజ చేశారండి. పూజ చేసుకుని తర్వాత నైవేద్యం పెట్టేసేసి హారతి ఇచ్చేసాక మేము అప్పుడు కొన్ని ఫొటోస్ అవన్నీ దిగాము. అండ్ ఇంకొకటి వినాయకుడిది గానామృతం అంటండి. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్ పెట్టండి. మేమైతే వినాయకుడు గానామృతం చదివించుకున్నాము. విఘ్నేశ్వర బియ్యం తీసాక వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు అండ్ ఇంకా అరటిపళ్ళు, కమలకలు, మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడా మేము నైవేద్యము మా అత్తయ్య గారు పూజ చేసి నైవేద్యం పెట్టి హారతి అయితే ఇచ్చేసారండి. ఆ తర్వాత విఘ్నేశ్వరుని ఏ ఆటంకాలు జరగకుండా అంత బాగా జరగాలని దండం పెట్టుకుని విఘ్నేశ్వర బియ్యం కట్టారనమాట. ఒక టవల్లో విఘ్నేశ్వర బియ్యం అంటే ఒక్కొక్క ఒక్కొక్క లెక్క ఉంటుంది కదండి, అలాగా కట్టారండి. సో అలా తర్వాత సరదాగా కొన్ని ఫొటోస్ దిగాము. ఇదే నేను ఇందాక చెప్పిన శారీ అండ్ బ్లౌజ్ అండి. నేను ఇలా ఫుల్ హ్యాండ్స్ డిజైన్ చేయించుకున్నాను. అండ్ తర్వాత అందరూ మా చుట్టాలందరూ కూడా సరదాగా ఫొటోస్ తీస్తూ అందరూ పసుపు కొడతారు కదండి, అందరూ పసుపు అయితే కొట్టేశారు. సో తర్వాత గానామృతం జరిగిందండి. మీ ఇంట్లో కూడా సో అది అయిపోయాక ఇంక కొంతమంది ఇలా ఫొటోస్ దిగారు. మా పిల్లలు ఏంటి ఏదో కొడుతున్నారు అని ఏదో కొంచెం వింతగా చూస్తున్నారు అనమాట. నేను మా పిల్లలకు కూడా నా శారీ దాంతో అదే కాంబినేషన్ ఇంకొక శారీ తీసుకుని వాళ్ళకి నేను మదర్ అండ్ డాటర్ కాంబోలో కుట్టించాను. సో ఇలాగా బాగా సరదాగా జరిగింది. చూసారు కదండి, మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సరదాగా అంతా ఆనందంగా జరిగింది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్.